హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదంటే 1 వీక్ ముందు ఒక స్టోరీ విన్నాను మా ఫ్రెండ్ దగ్గర. అది ఎప్పుడెప్పుడు మీతో పంచుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రీ దొరికింది. విషయం ఏంటంటే మా ఫ్రెండు కేరళ అతను ఒక క్రిస్టియన్ ఫాదర్ ఉపన్యాసం నాకు చెప్పాడు. తను కూడా చెప్పినతను ముస్లిమే. కానీ ఫాదర్ మతపరంగా కాదు, ఒక గల్ఫ్ ఇద్దరు కార్మికుల జీవితం గురించి చెప్పాడనమాట. ఒకే ఓనర్ దగ్గర అరబ్ కంట్రీలో కఫీల్ దగ్గర ఇద్దరు డ్రైవర్లు పనిచేసేవాళ్ళు. 20 సంవత్సరాలుగా అది కూడా. కానీ ఒకే రూమ్లో తినడం, తాగడం, కూర్చోవడం, లేయడం అంటే ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఇద్దరు ఫ్యామిలీగా మాట్లాడుకోవడం సహజం కదా! తను తన ఫ్యామిలీకి ఒకేసారి, తను తన ఫ్యామిలీకి మాట్లాడుకుంటా ఒకరికొకరు అది ఏదన్నా బాధలు, ఏదైనా కష్టాలు, సుఖాలు ఏదైనా పంచుకుంటూ అంటారు. అది సహజం ఇక్కడ. ఒక డ్రైవర్ తన ఫ్రెండ్‌తో చెప్పాడంట రూమ్‌లో ఉండే అతనికి, "కాదరా నీ ఫ్యామిలీ ఎలా ఉంది? ఏంటి బానే ఉన్నారా?" అంటే, "ఏం లేదు బ్రదర్, పర్లేదు దేవుని దయవల్ల నేను పంపిన డబ్బు మా భార్య చూడు ఇట్లా బిల్డింగ్ కట్టింది, 3 అంతస్తుల బిల్డింగు, ఇంటి ముందర కారు, పిల్లలు కూడా హైఫై లగ్జరీ లైఫే. ఇంగా భార్య కూడా పర్లేదు బాగా మేకప్ చేసుకొని బానే ఉందనమాట." ఫోటో, వీడియోస్ అన్నీ చూపించాడు. ఇతను రెండో అతను, "పర్లేదురా నీ భార్య పర్లేదు బానే చూసేకంతా సెట్టింగ్ అంతా ఎక్సలెంట్‌గా ఉంది" అని మెచ్చుకున్నాడు. నీకు విషయం ఏమంటే నాదేముందిరా సాదా లైఫ్ అని తను చూపించాడు. ఇతను చెప్పాడంట, "ఏందిరా మేము ఇట్లా కువైట్ అసలు నువ్వు గల్ఫ్‌లో పనిచేస్తాను, నీ ఇంట్లో వాళ్ళు చూస్తే అట్లున్నారు." అంటే ఏదో తన మామూలు ఇల్లు, పిల్లలు, ఇంటి దగ్గర ఏదో పాడే ఆవులు, గేదెలు, కోళ్ళు ఇలా పెంచుకుంటూ ఆమె లైఫ్ జరుగుతోందనమాట రెండో అతని ఫ్యామిలీ. కరెక్ట్‌గా 6 నెలల తర్వాత ఓనర్ చెప్పాడంట, "నా దగ్గర పని అయిపోయింది. ఇంక మేము షిఫ్ట్ అవుతున్నాము వేరే ఏరియాకి. ఇంక మీ ఇద్దరి అవసరం లేదు. అవసరం లేదంటే వేరే వాళ్ళు తెప్పించుకుంటున్నాడో, లేదంటే మొత్తానికి వీళ్ళతో చాలనుకున్నాడో, మీరు ఇంటికి పోండి. ఇంక నా దగ్గర అయితే పని లేదని" చెప్పాడంట. ఇంక వీళ్ళిద్దరూ ఇక టెన్షన్ మొదలైంది. ఏంట్రా సడెన్‌గా ఇట్లా న్యూస్ విన్నామే అని ఆ బిల్డింగ్ కట్టాడు చూడండి, అతను వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడంట భార్యకి. "చూడే ఇట్లా మా ఓనర్ చెప్పాడు. ఇక నేను బయలుదేరాలా." లాగ్ అయిపోతుంది వీడియో. సెకండ్ పార్ట్‌లో చెప్తాను. ఈ ఫస్ట్ పార్ట్ వినండి. తర్వాత చెప్తాను. ఓకేనా?